హాయ్! హలో! దిస్ ఈజ్ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఎన్‌సీఈఆర్‌టీ ఎయిత్ క్లాస్ మ్యాథ్స్ అండి. ఫస్ట్ చాప్టర్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా! ఈ చాప్టర్‌లో కొన్ని క్వెషన్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మీరు కనుక ఛానల్‌కి రావడం ఫస్ట్ టైమ్ అయినట్లయితే ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ క్వెషన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్ ఆర్ నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్స్? ఇక్కడ కొన్ని నంబర్స్ ఇచ్చారు. వీటిలో ఏవి పర్ఫెక్ట్ స్క్వేర్స్ కాదు అని చెప్పాడు. మనము యూనిట్ ప్లేస్‌ని బేస్ చేసుకొని ఒక నంబర్ అన్నది పర్ఫెక్ట్ స్క్వేర్ అవునా కాదా అని చెప్పొచ్చు కదా! ఒకవేళ యూనిట్ ప్లేస్‌లో 2, 3, 7, 8 ఆడ్ నంబర్ ఆఫ్ జీరోస్ గాని ఉంటే ఆ నంబర్ అన్నది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్‌లో డిస్కస్ చేసాం. అలా కాకుండా యూనిట్ ప్లేస్‌లో 1, 4, 5, 6, 9 ఈవెన్ నంబర్ ఆఫ్ జీరోస్. ఈవెన్ నంబర్ ఆఫ్ జీరోస్ కనుంటే ఆ నంబర్ అన్నది పర్ఫెక్ట్ స్క్వేర్. ఒక నంబర్ యొక్క యూనిట్ ప్లేస్‌లో 2, 3, 7, 8 ఆడ్ నంబర్ ఆఫ్ జీరోస్ కనుంటే ఆ నంబర్ అన్నది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. అదే యూనిట్ ప్లేస్‌లో 1, 4, 5, 6, 9 ఈవెన్ నంబర్ ఆఫ్ జీరోస్ కనుంటే ఆ నంబర్ అన్నది పర్ఫెక్ట్ స్క్వేర్. ఓకేనా? దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ నంబర్స్‌ని చూద్దాం. ఫస్ట్ నంబర్ ఏంటి? ఫస్ట్ నంబర్ యొక్క యూనిట్ ప్లేస్‌లో ఎంతుందండి? 2 ఉంది. సో, 2 గానుంటే ఆ నంబర్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ నంబర్ యొక్క యూనిట్ ప్లేస్‌లో ఎంతుంది? 8 ఉంది. సో, యూనిట్ ప్లేస్‌లో 8 గాని ఉంటే ఈ నంబర్ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. నెక్స్ట్ థర్డ్ నంబర్. థర్డ్ నంబర్ యొక్క యూనిట్ ప్లేస్‌లో 7 ఉంది. సో, 7 ఉన్నా కూడా ఈ నంబర్ అన్నది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. ఫోర్త్ నంబర్ యొక్క యూనిట్ ప్లేస్‌లో ఎంతుందండి? 9 ఉంది. సో, యూనిట్ ప్లేస్‌లో 9 గానుంటే ఈ నంబర్ అన్నది పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నది అవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో అడగండి. నెక్స్ట్ క్వెషన్. విచ్ వన్ అమాంగ్ 64 స్క్వేర్, 108 స్క్వేర్, 292 స్క్వేర్, 36 స్క్వేర్ హ్యాస్ లాస్ట్ డిజిట్ 4? వీటి యొక్క స్క్వేర్ నంబర్స్ గాని రాస్తే మనకి లాస్ట్ డిజిట్ ఎంత రావాలండి? 4 రావాలి. ఇప్పుడు మనం స్క్వేర్స్ గాని చూస్తే 1 స్క్వేర్ ఎంత? 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81, 10 స్క్వేర్ 100. ఇక్కడ మనకి యూనిట్ ప్లేస్‌లో ఏ నంబర్స్ ఉంటే లాస్ట్ డిజిట్ 4 వచ్చింది? 2 స్క్వేర్ ఉంటే 4 వచ్చింది. అంటే యూనిట్ డిజిట్‌లో 2 ఉంటే 4 వస్తది. అదే విధంగా 8 స్క్వేర్. 8 స్క్వేర్ అంటే 64 కదా! సో, యూనిట్ ప్లేస్‌లో 8 గానుంటే స్క్వేర్ నంబర్ యొక్క లాస్ట్ డిజిట్ ఏమవుతుంది? 4 అవుతుంది. సో, 2, 8 గాని వస్తే మనకి లాస్ట్ డిజిట్ ఏమవుతుంది? 4 అవుతుంది. ఒకవేళ యూనిట్ ప్లేస్‌లో 1 ఉందనుకోండి 1 వస్తుంది. యూనిట్ ప్లేస్‌లో 9 ఉన్నా 1 వస్తది. సో, యూనిట్ ప్లేస్‌లో 1, 9 గానుంటే ఏమొస్తది? 1 వస్తది. స్క్వేర్ నంబర్ యొక్క యూనిట్ ప్లేస్‌లో. అదే విధంగా 3, 7 గానుంటే ఏమొస్తదండి యూనిట్ ప్లేస్‌లో? 9 వస్తుంది. 3, 7 గానుంటే 9 వస్తుంది. 5 ఉంటే 5నే వస్తుంది. యూనిట్ ప్లేస్‌లో 4, 6 గానుంటే దాని యొక్క స్క్వేర్ యొక్క యూనిట్ ప్లేస్‌లో ఎంతొస్తుంది? 6 వస్తుంది. ఇవి ఆల్రెడీ నేను ఇంతకుముందు డిస్కస్ చేశా. ఇప్పుడు చూడండి ఇక్కడ క్వెషన్ చూడండి. 64 స్క్వేర్ అన్నాడు. సో, యూనిట్ ప్లేస్‌లో ఎంతుంది? 4 ఉంది. యూనిట్ ప్లేస్‌లో 4 ఉంటే మనకి దాని యొక్క స్క్వేర్ నంబర్‌లో ఎంతొస్తది? 6 వస్తది. నెక్స్ట్ 108 స్క్వేర్. సో, 8 8 జార్ ఎంత? 64. సో, యూనిట్ ప్లేస్‌లో 8 ఉంది కదా ఇక్కడ. సో, దాని యొక్క స్క్వేర్ నంబర్ యొక్క యూనిట్ ప్లేస్‌లో ఎంతొస్తుంది? 4 వస్తుంది. నెక్స్ట్ 290 స్క్వేర్. ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 2 జార్ 4 అంటే 4 వస్తుంది. నెక్స్ట్ 36 స్క్వేర్. 6 6 జార్ 36 అంటే యూనిట్ ప్లేస్‌లో 6 వస్తుంది. సో, మనకి ఏ నంబర్స్‌కి లాస్ట్ డిజిట్‌లో 4 వస్తుంది? 108 స్క్వేర్, 292 స్క్వేర్. 108 స్క్వేర్, 292 స్క్వేర్. నెక్స్ట్ క్వెషన్.
గివెన్ 125 స్క్వేర్ ఈక్వల్ టు 15625 అంటే 125 స్క్వేర్ ఎంతో దాని యొక్క వాల్యూ ఇచ్చాడు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 126 స్క్వేర్? 126 స్క్వేర్ యొక్క వాల్యూ ఎంతో మనం కనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 5 స్క్వేర్ కావాలి. 5 స్క్వేర్ కావాలంటే మనం సమ్ ఆఫ్ కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ రాస్తాం కదా. ఎన్ని రాస్తారు? 5 స్క్వేర్ కి ఎన్ని ఆడ్ నెంబర్స్ ఉంటాయి? 5 ఆడ్ నెంబర్స్ ఉంటాయి. అంటే 1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ 7 ప్లస్ 9. దీని మొత్తాన్ని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 25 వస్తుంది. అదే మనకి 4 స్క్వేర్ కావాలంటే, సో 4 స్క్వేర్ కావాలి అంటే సమ్ ఆఫ్ కాన్సిక్యూటివ్ 4 ఆడ్ నెంబర్స్ అంటే 1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ 7 అంటే 16. అంటే 4 స్క్వేర్ కి ఎన్ని ఆడ్ నెంబర్స్ ఉన్నాయి? ఇక్కడ 4 ఉన్నాయి. 5 స్క్వేర్ కి ఎన్ని ఆడ్ నెంబర్స్ ఉన్నాయి? 5 ఉన్నాయి. సో మనకి ఎంత కావాలి? 126 స్క్వేర్ కావాలి. సో దీంట్లో ఎన్ని ఆడ్ నెంబర్స్ ఉంటాయి? 126 ఆడ్ నెంబర్స్ అన్నవి ఉంటాయి కదా. సో మనకి 126 స్క్వేర్ ఈక్వల్ 1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ 7 ప్లస్ 9 ప్లస్ ఇట్లా రాస్తూ పోతే మనకి 126th ఆడ్ నెంబర్ వరకు యాడ్ చేస్తూ వెళ్ళాలి కదా. ఇది ఫస్ట్ ఆడ్ నెంబర్, ఇది వచ్చి సెకండ్, ఇది థర్డ్, ఇది 4, ఇది 5. ఇక్కడ ఒక ప్యాటర్న్ ని అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు 2 ఉంది కదా. దీన్ని డబుల్ చేసి అంటే 2 ఇంటూ 2 చేసి -1 చేస్తే ఎంత వస్తుంది? 3 వస్తుంది. 3 వచ్చిందా? నెక్స్ట్ నెంబర్ ఏంది? 3. 3 2s are 6. 6 minus 1 5. నెక్స్ట్ 4. 4 2s are 8. 8 minus 1 7. అంటే మనకు ఫార్ములా చెప్పుకున్నాం కదా, ఏంటది? 2n minus 1. ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేశాను. 2n minus 1 అంటే ఇప్పుడు మనకి ఎంత కావాలి? 126th ఆడ్ నెంబర్ కావాలి. అంటే 2 ఇంటూ 126 మైనస్ 1. 2 ఇంటూ 126 ఏమవుతుందండి? 252 అవుతుంది. 252 మైనస్ 1 ఏమవుతుంది? 251 అన్నది 126th ఆడ్ నెంబర్ అవుతుంది. ఓకేనా? మనకి 126th ఆడ్ నెంబర్ తెలిసింది. కానీ ఇక్కడ ఏం కనుక్కోవాలి? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 126 స్క్వేర్ వాల్యూ కనుక్కోవాలి. మనకి ఏమి ఇచ్చాడు? 125 స్క్వేర్ ఈక్వల్ 15625 ఇచ్చాడు. ఓకేనా? అంటే 125 స్క్వేర్ అంటే ఏంటి? 1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ అండ్ సో ఆన్ 125 ఆడ్ నెంబర్ ప్లస్ 126th ఆడ్ నెంబర్. సో ఈ వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి? 15625 ఇచ్చాడు. ప్లస్ 126th ఆడ్ నెంబర్ వాల్యూ ఎంత వచ్చింది? 251 వచ్చింది. ఓకేనా? ఈ ఆన్సర్ ఎక్కడైనా ఉందేమో చూడండి. 15625 ప్లస్ 251 ఆప్షన్ 4 అండి. నెక్స్ట్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద సైడ్ ఆఫ్ ద స్క్వేర్ హూజ్ ఏరియా ఈజ్ 441 సెంటీమీటర్ స్క్వేర్. ఇక్కడ ఒక స్క్వేర్ ఇచ్చాడు. ఈ స్క్వేర్ యొక్క ఏరియా ఇది. ఈ ఏరియా ఎంత ఇచ్చాడు? 441 సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చాడు. మనకి ఏం కనుక్కోవాలి? ఈ సైడ్ లెంత్ అన్నది కనుక్కోవాలి. ఓకేనా? స్క్వేర్ కి అన్ని సైడ్స్ అన్నవి ఈక్వల్ గా ఉంటాయి. ఏరియాకి ఫార్ములా ఏంటండి? సైడ్ స్క్వేర్. మనకి ఏరియా ఎంత ఇచ్చాడు? 441 ఇచ్చాడు. మనం ఈ సైడ్ ఎంతో కనుక్కోవాలి. ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి కనుక్కోవచ్చు. 441 3 1s are 3, 3 4s are 12, 3 7s are 21. నెక్స్ట్ 3 4s are 12, 2 ఉంటుంది 27, 3 9s are 27, 7 7s are 49, 7 1s are 7. దీన్ని ఎలా రాయొచ్చు? 3 ఇంటూ 3 7 ఇంటూ 7, 3 స్క్వేర్ ఇంటూ 7 స్క్వేర్, 3 ఇంటూ 7 హోల్ స్క్వేర్. 7 3s are ఎంత? 21 స్క్వేర్. సో ఎంత వచ్చింది ఇక్కడ? 21 స్క్వేర్. సో 21 స్క్వేర్ యొక్క వాల్యూ ఎంత? 441. 441 యొక్క స్క్వేర్ రూట్ ఎంత అవుతుంది? 21 అవుతుంది. అంటే ఒక సైడ్ ఏమవుతుందండి? 21 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఫైండ్ ద స్మాలెస్ట్ స్క్వేర్ నెంబర్ that is divisible by each of the following numbers 4 9 10. మనము
4, 9, 10 ఈ 3 నెంబర్స్‌తో డివిజిబుల్ అయ్యే స్మాలెస్ట్ నెంబర్ ఏదో, స్మాలెస్ట్ స్క్వేర్ నెంబర్ ఏదో మనం కనుక్కోవాలి. సో, ఇక్కడ ఎల్‌సీఎం అనే మెథడ్ ద్వారా కనుక్కుంటామండి. స్మాలెస్ట్ స్క్వేర్ నెంబర్ కనుక్కున్నారు కదా! 4, 9, 10 ఈ 3కి మనం ఎల్‌సీఎం తీయాలి. ఫస్ట్ 2 టేబుల్‌లో 2 2s ఆర్ 4, 9 సేమ్ యాజ్ ఇట్ ఈస్, 2 5s ఆర్ 10. నెక్స్ట్ 3 టేబుల్‌లో 2 యాజ్ ఇట్ ఈస్ అలాగే రాస్తాం. 3 3s ఆర్ 9, 5. సో, ఇవన్నీ కూడా ప్రైమ్ నంబర్స్. సో, ఇక్కడ ఎల్‌సీఎం ఏమవుతుంది? 2 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 5. 2 3s ఆర్ 6, 2 3s ఆర్ 6 ఇంటూ 5. 6 6s ఆర్ 36, 36 ఇంటూ 5 ఏమవుతుందండి? 180 అవుతుంది. సో, ఇక్కడ ఎల్‌సీఎం అన్నది ఏమైంది? 180 అయింది. 4, 9, 10. సో, ఈ 180 అన్నది అన్ని టేబుల్స్‌లోనూ వస్తుందా? 4 టేబుల్‌లో వచ్చి 4 4 జా 16, 4 5 జా అంటే 45 ఇంటూ 4. 9 టేబుల్‌లో వచ్చి 20, 20 ఇంటూ 9. 10 టేబుల్‌లో వచ్చి 10 ఇంటూ 18. ఓకేనా? సో, ఇక్కడొచ్చిన నెంబర్ అనేది అన్ని టేబుల్స్‌లోనూ ఉంది. మనకిక్కడ ఏం కనుక్కోమన్నాడు? స్మాలెస్ట్ స్క్వేర్ నెంబర్ కనుక్కోమన్నాడు. ఇప్పుడు వీటిని మనం పెయిర్స్‌గా రాసామనుకోండి. 2 ఇంటూ 2, 3 ఇంటూ 3 ఇంటూ 5. 2 ఇంటూ 2 ఒక పెయిరు, 3 ఇంటూ 3 ఒక పెయిరు. ఇక్కడ పెయిర్ దేనికి లేదు? 5కి లేదు. సో, 5కి పెయిర్ లేదు కాబట్టి ఇంటూ 5 అంటే మనకొచ్చిన 180 ఇంటూ 5 రాస్తే ఏమవుతుంది? 900 అవుతుంది. సో, మనకి కావలసిన స్మాలెస్ట్ స్క్వేర్ నెంబర్ ఏది? 900. ఎందుకని? ఇది స్క్వేర్ నెంబర్ అవ్వాలి అంటే దీనికి 5కి ఇక్కడ పెయిర్ లేదు కాబట్టి ఇంటూ 5 రాసినప్పుడు 2 ఇంటూ 3 ఇంటూ 5 హోల్ స్క్వేర్ అవుతుంది. 2 3 జా 6, 6 3 జా 30. సో, 30 స్క్వేర్. 30 స్క్వేర్ ఎంత అవుతుంది? 900 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఈ 900 అనేది 4తో 9, 10 అన్నిటితోనూ డివిజిబుల్ అవుతుందా? 4 టేబుల్‌లో చూసినట్లయితే 225 టైమ్స్ డివిజిబుల్ అవుతుంది. 9 టేబుల్‌లో వచ్చి 100 టైమ్స్ 9 ఇంటూ 100 900 అవుతుంది కదా! 10 టేబుల్‌లో వచ్చి 10 ఇంటూ 90. సో, ఇక్కడొచ్చిన స్మాలెస్ట్ స్క్వేర్ నెంబర్ ఏమవుతుందండి? 900 అవుతుంది. మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాసినప్పుడు ఏ నెంబర్‌కైతే పెయిరింగ్ లేదో సో, ఆ నెంబర్‌కి అదే నెంబర్‌తో మల్టిప్లై చేస్తే మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నది వస్తుంది. నెక్స్ట్ ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ బై విచ్ 9408 మస్ట్ బి మల్టిప్లైడ్ సో దట్ ద ప్రొడక్ట్ ఈస్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఇక్కడ మనకిచ్చిన 9408 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. ఎందుకని? దాని యొక్క యూనిట్ ప్లేస్‌లో 8 ఉంది. సో, ఈ నెంబర్ అన్నది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి అంటే మనం ఏ నెంబర్‌తో మల్టిప్లై చేయాలి అన్నది మనం కనుక్కోవాలి. ఈ నెంబర్‌తో మల్టిప్లై చేస్తే మనకొచ్చే ప్రొడక్ట్ అన్నది ఏమవుతుంది? పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నది అవుతుంది. సో, ఇక్కడ మనం ఏం చేయాలి? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. 9408. ఫస్ట్ 2 టేబుల్‌లో 2 4 జా 8, 2 7 జా 2 4 జా 8. 2 2 జా 2 3 జా 6, 2 5 జా 10, 2 2 జా 4. 2 1 జా 2 1 జా 2, 2 7 జా 14, 2 6 జా 12. 2 5 జా 10, 2 8 జా 16, 2 8 జా 16. 2 2 జా 4, 2 9 జా 18, 2 4 జా 8. 2 1 జా 2, 2 4 జా 8, 2 7 జా 14. 3 4 జా 12, 3 9 జా 27. 7 7 జా 49. సో, మనం వీటిని 2 ఇంటూ 2 ఇంటూ 2, 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 7 ఇంటూ 7 మొత్తం 6 2s ఉండాలి. 1 2 3 4 5 6. సో, వీటిని మనం పెయిర్‌గా రాస్తే పెయిర్స్‌గా డివైడ్ చేయాలి కదా! సేమ్ నెంబర్స్‌ని 2 ఇంటూ 2 ఇదొక పెయిరు, 2 ఇంటూ 2 ఇదొక పెయిరు, 2 ఇంటూ 2 ఇదొక పెయిరు. ఇక్కడ 3కి పెయిర్ అన్నది ఉందా? లేదు. 7 ఇంటూ 7 ఇదొక పెయిరు. సో,
మనకిచ్చిన నెంబర్ అన్నది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి అంటే ఆ నెంబర్‌ని దేనితో మల్టిప్లై చేయాలి? 3తో మల్టిప్లై చేయాలి. ఎందుకని? ఇక్కడ 3కి పెయిర్ అన్నది లేదు. సో, 2 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 3 3 స్క్వేర్ ఇంటూ 7 స్క్వేర్. సో, 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 7 హోల్ స్క్వేర్. 2 2s are 4, 4 2s are 8, 7 3s are 21. 21 ఇంటూ 8 ఏమవుతుంది? 168 హోల్ స్క్వేర్ అవుతుంది. సో, ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ఎక్స్ ప్లేస్‌లో ఏమవుతుందండి? 3 వస్తుంది. సో, ఇక్కడ 3తో ఈ నెంబర్‌ని మల్టిప్లై చేస్తే 3 8s are 24, 3 4s are 12, 3 9s are 27 ప్లస్ 1 28. అంటే 28,224 అన్నది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. ఓకేనా? సో, మనకి ఏ నెంబర్ అయినా ఇవ్వండి. ఆ నెంబర్ అన్నది పర్ఫెక్ట్ స్క్వేరు అవునా కాదా తెలుసుకోవడానికి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తాం కదా! సో, అలా చేసినప్పుడు ఏదైనా నెంబర్‌కి పెయిర్ గాని లేకపోతే సేమ్ పెయిరింగ్ లేని నెంబర్‌ని అదే నెంబర్‌తో మల్టిప్లై చేస్తే అప్పుడు వచ్చే ప్రొడక్ట్ అన్నది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. హౌ మెనీ నెంబర్ లైస్ బిట్వీన్ ద స్క్వేర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్? ఇక్కడ 16 స్క్వేర్‌కి 17 స్క్వేర్‌కి మధ్య ఎన్ని నంబర్స్ ఉన్నాయి? 99 స్క్వేర్‌కి 100 స్క్వేర్‌కి మధ్య ఎన్ని నంబర్స్ ఉన్నాయన్నది మనం కనుక్కోవాలి. సో, దీని గురించి కూడా మనం ప్రీవియస్‌గా చెప్పుకున్నాం. ఏమని? 2 స్క్వేర్ ఉంది, 3 స్క్వేర్ ఉంది. 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9. సో, మిడిల్‌లో ఎన్ని నంబర్స్ ఉన్నాయండి? 5, 6, 7, 8 అంటే 4 నంబర్స్ ఉన్నాయి. నెక్స్ట్ 3 స్క్వేర్‌కి 4 స్క్వేర్‌కి ఎన్ని నంబర్స్ ఉంటాయి? 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16. సో, మిడిల్‌లో 10, 11, 12, 13, 14, 15 అంటే ఎన్ని? 6 ఉన్నాయి. నెక్స్ట్ 4 స్క్వేరు, 5 స్క్వేరు. 4 స్క్వేర్ అంటే 16, 5 స్క్వేర్ అంటే 25. మిడిల్‌లో 17, 18, 19, 20, 21, 22, 23, 24. సో, మిడిల్‌లో ఎన్ని నంబర్స్ ఉన్నాయి టోటల్‌గా కౌంట్ చేస్తే 8 వస్తాయండి. నెక్స్ట్ 5 స్క్వేర్ అండ్ 6 స్క్వేర్. 25 6 స్క్వేర్ అంటే 36. సో, 25 నుంచి 36 మిడిల్‌లో ఎన్ని నంబర్స్ ఉంటాయి? 10 నంబర్స్ ఉంటాయి. ఇక్కడ మీరు ప్యాటర్న్‌ని అబ్జర్వ్ చేస్తే స్మాలెస్ట్ నంబర్ ఇప్పుడు 2 అనేది ఇక్కడ స్మాలెస్ట్ నంబర్. 2 ఇంటూ 2 అంటే 2ని 2తో మల్టిప్లై చేశాను. అంటే డబుల్ చేసాము. ఎంతొచ్చింది? 4 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ స్మాలెస్ట్ నంబర్ ఏంటి? 3. 3, 4లో స్మాలెస్ట్ నంబర్ ఏంటి? 3 కదా! ఈ 3ని 3 ఇంటూ 2 అంటే 3ని డబుల్ చేసాం. ఎంతొచ్చింది? 6 వచ్చింది. ఇక్కడ స్మాలెస్ట్ నంబర్ ఏంటి? 4. 4ని డబుల్ చేస్తే ఎంతొచ్చింది? 8 వచ్చింది. ఇక్కడ స్మాలెస్ట్ నంబర్ 5. 5ని డబుల్ చేస్తే 10 వచ్చింది. అంటే మనకిచ్చిన నెంబర్‌ని మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? డబుల్ చేస్తున్నాం. అంటే మనకిచ్చిన నెంబర్ n అనుకుంటే దాన్ని డబుల్ చేస్తే 2n. ఇక్కడ ఫార్ములా ఏంటి? 2n. ఓకేనా? ఇప్పుడు మనకి 16 స్క్వేర్‌కి 17 స్క్వేర్‌కి మధ్య ఎన్ని నంబర్స్ ఉన్నాయి కనుక్కోవాలి. ఇక్కడ స్మాలెస్ట్ నంబర్ ఏంటి? 16 కదా! సో, 2n 2 ఇంటూ 16. 16 ఇంటూ 2 ఎంత? 32. సో, 16 స్క్వేర్‌కి 17 స్క్వేర్‌కి మధ్య ఎన్ని నంబర్స్ ఉంటాయి? 32 నంబర్స్ అన్నవి ఉంటాయి. సేమ్ అలాగేనండి 99 స్క్వేర్, 100 స్క్వేర్. సో, 2n 2 ఇంటూ 99 ఎంతవుతుంది? 198 అవుతుంది. సో, 19 స్క్వేర్‌కి 100 స్క్వేర్‌కి మధ్య ఎన్ని నంబర్స్ ఉంటాయి? 198 నంబర్స్ ఉంటాయి. ఓకేనా? ఇక్కడ ఫార్ములా ఏంటి? 2n. ఎయిత్ క్వెషన్. ఇన్ ద ఫాలోయింగ్ ప్యాటర్న్ ఫిల్ ఇన్ ద మిస్సింగ్ నంబర్స్. ఇక్కడ ఒక ప్యాటర్న్ ఇచ్చాడు. ఇక్కడ మిస్ అయిన నంబర్స్‌ని మనం ఫిల్ చేయమన్నాడు. 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ఈక్వల్ 3 స్క్వేర్ అన్నాడు. 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ ఈక్వల్ 7 స్క్వేర్ అన్నాడు. 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ ఈక్వల్ 13 స్క్వేర్ అన్నాడు. 4 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ప్లస్ 20 స్క్వేర్ ఈక్వల్ ఇక్కడ ఎంతొస్తది? ఇక్కడ మీరు ప్యాటర్న్‌ని అబ్జర్వ్ చేస్తే 2 తర్వాత ఎంతొస్తుంది ఇక్కడ? 3 వస్తుంది. 6 తర్వాత 7, 12 తర్వాత 13. సో, ఇక్కడ 20 తర్వాత ఏమొస్తుంది? 21 వస్తుంది. 9 స్క్వేర్ ప్లస్ 10 స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఈ నంబర్‌ని మనం ఇప్పుడు కనుక్కోవాలి. ఇక్కడ మీరు ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 6,
12, ఇక్కడ 20 ఉంది. సో, ఇక్కడ 2 ఫస్ట్ నెంబర్ ఎంత? 1 ఉంది. సెకండ్ నెంబర్ ఎంత? 2 ఉంది. 2 ఇంటూ 1 ఏమవుతుంది? 2 అయిందా? నెక్స్ట్ ఇక్కడ చూడండి 2 ఉంది. ఇక్కడ 3 ఉంది. 2 ఇంటూ 3 ఏమవుతుంది? 6 అయింది. నెక్స్ట్ ఇక్కడ 3 ఉంది. ఇక్కడ 4 ఉంది. 3 ఇంటూ 4 ఏమైంది? 12 అయింది. ఇక్కడ 4, 5. 4 ఇంటూ 5 ఎంత అయింది? 20 అయింది. సేమ్ ఇక్కడ 9 ఉంది. 10 ఉంది. 9 ఇంటూ 10 ఏమవుతుంది? 90 అవుతుంది. సో, ఇక్కడ 90 కదా! ఇక్కడ ఏమవుతుంది? 91 అవుతుంది. 90 నెక్స్ట్ నెంబర్ 91. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్, 9th క్వెషన్. హౌ మెనీ టైనీ స్క్వేర్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫాలోయింగ్ పిక్చర్? రైట్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ టైనీ స్క్వేర్. ఫస్ట్ ఇక్కడ ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయో కనుక్కోవాలి. ఆ వచ్చిన నెంబర్కి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 9 ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 9 ఉన్నాయి. సో, ఇట్లా రోస్‌లో వచ్చి 9 ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఇటు సైడు 9 ఉన్నాయి. సో, ఇక్కడ మొత్తం ఆల్ సైడ్స్ 9 ఉన్నాయి. సో, ఇక్కడ మనకి 9 ఇంటూ 9 ఏమవుతుంది? 81 అవుతుంది. సో, టోటల్‌గా ఇక్కడ ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి? 81 స్క్వేర్స్ ఉన్నాయి. దానికి మనం ఏం కనుక్కోవాలి? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కనుక్కోవాలి. ఫస్ట్ 3 టేబుల్‌లో 3 2s ఆర్ 6, 3 7s ఆర్ 21, 3 9s ఆర్ 27, 3 3s ఆర్ 9. 3 ఇంటూ 3, 3 ఇంటూ 3. సో, వీటిని మనం పేర్స్‌గా రాస్తే 3 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్. 3 ఇంటూ 3 హోల్ స్క్వేర్. 3 ఇంటూ 3 9. 9 స్క్వేర్. సో, 9 స్క్వేర్ ఈక్వల్ 81. సో, 9 స్క్వేర్ 81 అవుతుంది. 81 స్క్వేర్ రూట్ ఏమవుతుందండి? 9 అవుతుంది. ఇవండి ఈ లెసన్‌లో ఇచ్చినటువంటి ఎక్సర్సైజ్ క్వెషన్స్. ఇందులో ఏమైనా డౌట్స్ గాని ఉంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.